హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తారా? వరద నష్టం సాయం ఎంతవరకు పెంచుతారు? కొత్తగా ఎన్ని గ్రామ పంచాయతీలు రాబోతున్నాయి? కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలకు ఆమోదం తెలుపుతారా? రైతు భరోసాపై క్లారిటీ వస్తుందా? ఈ నెల 20న జరిగే తెలంగాణ కేబినెట్ మీటింగ్ ఎజెండా ఏంటి? పంట నష్టం సాయంతో పాటు కొత్త ఆర్ఓఆర్ చట్టానికి ఆమోదం, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు లాంటి పలు కీలక ఎజెండా పాయింట్లతో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రిమండలి సమావేశమవుతుంది. ప్రధాన అంశాలతో అధికారులు కేబినెట్ ఎజెండా సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కోదండరెడ్డిని చైర్మన్ గా నియమించిన వ్యవసాయ కమిషన్ కు ఇంకా చట్టబద్ధత లేదు. ఆ కమిషన్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. దీంతో పాటు విద్యా కమిషన్ కు ఆకునూరి మురళిని చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుందని సమాచారం. భారీ వర్షాలతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల వల్ల నష్టపోయిన వారికి 10,000 ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. తర్వాత 16,500 ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సహాయంపైన కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రతి సంవత్సరం సీఎంఆర్ఎఫ్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాల్సిన పరిస్థితి. దీనిపైన జరగబోయే కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ధరణి స్థానంలో తీసుకురావాలనుకుంటున్న భూమాత పోర్టల్ మీద కేబినెట్లో డెసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలకు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సిద్ధం చేస్తుంది. ఆ రిపోర్ట్ను మంత్రిమండలిలో చర్చించి ఆమోదించనున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొత్త గ్రామ పంచాయతీల డిమాండ్ ఉంది. అధికారుల రిపోర్టులో 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుపై కసరత్తు చేసినట్లు సమాచారం. వాటికి కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు అధికారుల కేటాయింపు అంశంపైన కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పుపైన కేబినెట్ చర్చిస్తుందని సమాచారం. మొత్తంగా పలు కీలక నిర్ణయాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. సమావేశం నాటికి మరికొన్ని అంశాలను ఎజెండాలో చేర్చుతారని సమాచారం. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం నిత్యం చెబుతున్న నేపథ్యంలో వాటి అమలుపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. వర్షాకాలం సీజన్ అయిపోతున్నా ప్రభుత్వం రైతు భరోసా నిర్ణయం తీసుకోలేదని విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో ఇచ్చిన హామీల అమలుపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉందంటున్నారు.